తెలంగాణలో జరుగుతున్న కులగణను రాజకీయ పార్టీలు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు మేధావులు. 75 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన జరగడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కులగణన వ్యతిరేకులను నిరసిస్తూ పీపుల్స్ కమిటీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నా ఇంకా వెనుకబాటుతనం పోలేదన్నారు. కొన్ని సంచార జాతులకు ఇప్పటికీ గుర్తింపు లేకపోవడం దారుణమన్నారు. జనాభా లెక్కల వల్ల ఎన్నో అంశాలు బయటకు వస్తాయని, అందుకు ప్రజలు మద్దతు ఇచ్చి సహకారం అందించాలన్నారు మేధావులు. ఏర్పాటు చేసిన అన్ని కమిషన్స్ కూడా కులగణన చేయాలని చెప్పాయి. బీసీ కమిషన్స్ కావచ్చు, ఎస్సీ కమిషన్స్ కావచ్చు, ఎస్టీ కమిషన్స్ కావచ్చు, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అన్ని కూడా కులగణన చెప్పాయి. కానీ ప్రభుత్వాలు చేయట్లేదు. కులగణన లేకుండానే బీసీ కులాలను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. 1931 సెన్సస్, మండల్ కమిషన్ 1931 సెన్సస్ పైన ఆధారపడిందన్న విషయం మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా అన్ని కమిషన్లు ఆ డేటా పైన, అవుట్డేటెడ్ డేటా పైన ఆధారపడి చేస్తుంది. వాస్తవానికి నిజం చెప్పాలంటే 1931 సెన్సస్ ఒక గేమ్ చేంజర్ ఈ దేశంలో, ఒక మార్పును ప్రక్రియను ప్రారంభించింది. ఈ దేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైనా వెల్ఫేర్ పాలసీ అమలు చేస్తుందంటే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వేజ్ పాలసీ కావచ్చు, లేబర్ పాలసీ కావచ్చు, అది కేవలం కులగణన ఆధారంగానే చేశారు. రిజర్వేషన్స్ కావచ్చు, కేవలం కులగణన ఆధారంగా చేశారు. అటువంటి దాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత జరపలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. 2024 ఎలక్షన్స్ లోపల క్లియర్ గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇండియా అలయన్స్ లో భాగంగా దేశం లోపల కులగణన చేస్తామని ఒక ఎజెండా పెట్టిండ్రు. అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఒక ఎజెండా పెట్టిండ్రు. రిజర్వేషన్లను రక్షించాలనే ఎజెండా పెట్టిండ్రు. ఆ ఎజెండాను అప్హోల్డ్ చేసుకుంటూ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 2024లో యూపీలో బీజేపీని ఓడించిండ్రు. కాబట్టే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలిగినము. బీజేపీ ద్వారా జరగబోయే నష్టాన్ని నుంచి మనం బయటపడగలిగినము. రాజ్యాంగాన్ని ఖతం చేద్దామని బీజేపీ ప్రయత్నం చేసింది, దాని నుంచి మనం రక్షించుకోగలిగినము. కులగణన సామాజిక న్యాయం ఎజెండా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన ఎజెండా. ఆ ఎజెండాను అందరూ గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా మన రాష్ట్రం లోపల పంచాయతీ ఎలక్షన్స్ లో భాగంగా కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్ పోయినరు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, 42% చేయండి, కులగణన చేయండి అని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవడం రాజకీయ పార్టీలు, ఇది చాలా దురదృష్టకరమైన డెవలప్మెంట్. కానీ ఇప్పుడు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఏమంటున్నారు? ఇన్ని ప్రశ్నలు ఎందుకు, ఇన్ని డీటెయిల్స్ ఎందుకు? ఎవరైనా ఇంటికి వచ్చి పేరు అడిగితే చాలు, ఎస్సీ ఎస్టీయా బీసీయా మీరు ఓసీయా అని చెప్తే చాలు అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది? రాహుల్ గాంధీ రోజు ఏమంటున్నాడు? ఈ దేశంలో కాస్ట్ సెన్సస్ జరగాలి, కాస్ట్ సెన్సస్ తప్పకుండా ఈ దేశంలో జరగాలి. కాస్ట్ ఇస్ ద రియాలిటీ. ప్రపంచంలో ఎక్కడా కులం లేదు, ఈ దేశంలో కులం ఉంది. కాబట్టి కులంతో బ్యాక్వర్డ్నెస్ ఉంది, కులంతో డిస్క్రిమినేషన్ ఉంది, కులంతో ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. కాబట్టి మేమన్నీ చాలా మందితో మాట్లాడి ఈ సర్వే చేసి, సర్వేలో 8% ఉండాలి, అప్పుడు మనకు బ్యాక్వర్డ్నెస్ కానీ లోకల్ బాడీ రిజర్వేషన్స్ కానీ సరిగ్గా డేటా ఉంటుందని. కాబట్టి ది కాన్స్టిట్యూషన్ వెరీ క్లియర్లీ సేస్ ఇండియా ద వెల్ఫేర్ స్టేట్. Constitution talks about, the preamble of the Constitution talks about social justice, economic justice, political justice. A justice ఎట్లా ఇస్తాం? Justice అన్నప్పుడు ఏంటి? What is the meaning of justice? When you have numbers, when you have data, which are the communities which are backward, which are the communities which are not having education, it's a social, economic, political backwardness survey. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ హామీని ఇచ్చింది. ఇది ఈ సర్వే ఆధారంగా మన ముందుకు ఏదైతే ఒక చిత్రం వస్తుందో, సామాజిక, ఆర్థిక, కులపరమైన, మతపరమైన ఒక చిత్రం మన ముందుకు వస్తుందో, అది మనం రాష్ట్రం ముందు పెడతాము. అది మండల స్థాయి వరకు కూడా అనాలిసిస్ చేసి ప్రజల ముందు పెడతాము. దాని ఆధారంగా ఎట్లా అభివృద్ధి చేస్తే నిజంగా సామాన్య ప్రజల అభివృద్ధి అవుతుంది అనే దాన్ని మనం నిర్ణయిద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు తీసుకుని వస్తున్నారు. కాబట్టి ఒక ప్రజా సంఘాలుగా మేమంతా కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక సామాజిక న్యాయం కావాలంటే, ఒక సమానత్వం కావాలంటే ఇటువంటి సమాచారము మన సమాజానికి అవసరం. ఇప్పుడు మనకి తెలుసు, గ్రామాలలో కౌలుకి తీసుకునే వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ముఖ్యంగా అణగారిన కులాల నుంచి ఎక్కువ మంది ఉంటారు.
కానీ ఆ సమాచారం ఒకసారి మనం ముందుకు వస్తే ఇన్ని లక్షల మంది కౌలు రైతులుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికోసం ఒక చట్టం చేస్తుందా అని గట్టిగా మనం అడగడానికి ఉంటుంది. కాబట్టి సామాజిక కార్యకర్తలుగా ఇట్లాంటి సమాచారము సమాజం ముందు వచ్చినప్పుడే